హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలపై సమ్మెకు డేట్ ఫిక్స్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల తీరుపై ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న నిరసనలోని ముఖ్యాంశాలు ఇక్కడ చూద్దాము. మొదటగా ప్రభుత్వంపై ఆశలు, నిరాశ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ బకాయిలు చెల్లిస్తారని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అంతా ఆశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదనైతే వారు భావిస్తూ ఉన్నారు. రెండవది ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘ నేతలు విఫలమయ్యారని ఉద్యోగులైతే భావిస్తూ ఉన్నారు. నేతలు ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయకపోవటం వల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. కొంతమంది నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారే తప్ప ఉద్యోగుల ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఉన్నారు. మూడవది సహాయ నిరాకరణ. తమ తరపున పోరాడని ఉద్యోగ సంఘాలకు ఎటువంటి ఆర్థిక సపోర్ట్ ఇవ్వకుండా ఉద్యోగుల గ్రూపుల్లో చర్చ అయితే జరుగుతోందనమాట. ఇవ్వకూడదని చెప్పేసి. సో, ప్రతి నెల కట్టే చందాలు, విరాళాలను నిలిపివేయాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాలుగవది జిల్లా మీటింగుల పరిష్కరణ. జిల్లాల్లో ఉద్యోగ సంఘ నేతలు నిర్వహించే సమావేశాలకు ఎటువంటి ఏర్పాట్లు చేయకూడదని, వారికి సహకరించకూడదని అయితే ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. కేవలం మీటింగులు పెట్టి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పే నాయకులకు బుద్ధి చెప్పాలని అయితే నిర్ణయించుకున్నారు. ఐదోది సొంతంగా ఐక్య పోరాటము. ఫైట్ చేయని నేతలను నమ్ముకోకుండా ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఒకే కార్యాచరణలో ముందుకెళ్లాలని చర్చించుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసే నాయకులకు మాత్రమే మద్దతు తెలపాలని, మిగిలిన వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తూ ఉన్నారు. సో, ప్రస్తుత స్టేటస్ ఎలా ఉందంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడము, ఆర్థిక పరిస్థితి సాగుతూ సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిపై ఒక పారదర్శకమైన కార్యాచరణ లేకపోవడాన్ని వారైతే తప్పుపడుతూ ఉన్నారు.